వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం 6వ తరగతి పుస్తకం నుండి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు? ఎవరమ్మా? బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు? ఆప్షన్ 1 15 పుస్తకాలు, ఆప్షన్ 2 16 పుస్తకాలు, ఆప్షన్ 3 17 పుస్తకాలు, ఆప్షన్ 4 18 పుస్తకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 17 పుస్తకాలు. బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రాశారమ్మా? 17 పుస్తకాలు రాశారండి. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన కవులలో అనార్కలి అనే నాటకంను రాసిన కవి ఎవరో గుర్తించండి. అనార్కలి అనే నాటకంను రాసిన కవి గురించి అడిగారండి. ఆప్షన్ 1 బాడిగ వెంకట నరసింహారావు, ఆప్షన్ 2 సత్యం శంకరమంచి, ఆప్షన్ 3 బాడిగ వెంకట హనుమంతరావు, ఆప్షన్ 4 వింజమూరి లక్ష్మీ నరసింహారావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారండి అనార్కలి నాటకంని రాశారు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలలో హృదయం అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. కింద ఇచ్చిన పదాలలో హృదయం అనే పదానికి వికృతి పదం చెప్పమంటున్నారండి. ఆప్షన్ 1 ఎడద, ఆప్షన్ 2 డెందము, ఆప్షన్ 3 యద, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈ 3 పదాలు హృదయానికి వికృతి పదాలండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో అమ్మ ఒడి అనే సమాస పదం యొక్క విగ్రహ వాక్యం ఏంటో గుర్తించండి. ఆప్షన్ 1 అమ్మ నందలి ఒడి. ఏంటమ్మా? అమ్మ నందలి ఒడి. ఆప్షన్ 2 అమ్మ యొక్క వడి, ఆప్షన్ 3 అమ్మదైన ఒడి, ఆప్షన్ 4 అమ్మకు గల ఒడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమ్మ యొక్క వడి. అమ్మ ఒడికి విగ్రహ వాక్యం ఏంటమ్మా? అమ్మ యొక్క ఒడి. నెక్స్ట్, అమ్మ ఒడి చదువుల బడి, మాయమ్మ ఒడి నాకొక గుడి అనే గేయ రచయిత ఎవరు? ఆప్షన్ 1 బివి హనుమంతరావు, ఆప్షన్ 2 బివి నరసింహారావు, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బివి నరసింహారావు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క కుమారులు ఎవరో గుర్తించండి. ఏమంటున్నారమ్మా? పరమశివుడు పార్వతీదేవి యొక్క కుమారుల్ని తెలపమన్నారు. ఆప్షన్ 1 వినాయకుడు శ్రవణుడు, ఆప్షన్ 2 అభిమన్యుడు వినాయకుడు, ఆప్షన్ 3 కుమారస్వామి వినాయకుడు, ఆప్షన్ 4 వినాయకుడు శ్రవణ కుమారస్వామి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కుమారస్వామి మరియు వినాయకుడు పరమశివుడి యొక్క కుమారులండి. నెక్స్ట్, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీరుల భూషణం అన్న గేయ పంక్తులలో మంజుల, భూషణం అనే పదాలకు అర్థాలు వరుసగా డాష్. ఆప్షన్ 1 శుభకరం మాట్లాడటం, ఆప్షన్ 2 అందమైన అలంకారం, ఆప్షన్ 3 ఉత్తమమైన అనురాగము, ఆప్షన్ 4 ప్రేమ వాక్కు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2
అందమైన అలంకారం అనేవి మంజుల భాషణంకి అర్థాలండి. నెక్స్ట్, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి అనే గేయ పంక్తులలో సంధి పదాలను క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 అమ్మ ఒడి చదువులు, ఆప్షన్ 2 చదువులు మాయమ్మ, ఆప్షన్ 3 మాయమ్మ నాకొక, ఆప్షన్ 4 నాకొక అమ్మ ఒడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాయమ్మ నాకొక అనేవి సంధి పదాలండి. నెక్స్ట్, మనం అరిటాకులో భోజనం చేయడం చాలా మంచిది. ఇందులో అరిటాకు అరిటాకు అనే పదానికి సంధి విభజన గుర్తించండి. ఆప్షన్ 1 అరిట ప్లస్ ఆకు, ఆప్షన్ 2 అరట ప్లస్ ఆకు, ఆప్షన్ 3 అరిటి ప్లస్ ఆకు, ఆప్షన్ 4 అరిటాకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అరటి ప్లస్ ఆకు. అరటి ప్లస్ ఆకు అరిటాకు. ఓకే ఫ్రెండ్స్. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంయుక్త అక్షరం, ఆప్షన్ 2 సంశ్లేషాక్షరం, ఆప్షన్ 3 సంపూర్ణాక్షరం, ఆప్షన్ 4 ద్విత్వాక్షరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్విత్వాక్షరం. ఒకే హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ఏమొస్తుందమ్మా? దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అని అంటారు. నెక్స్ట్, తృప్తి అనే పాఠ్యభాగంలో పూర్ణయ్య అనే వ్యక్తిని ఊరిలోని వారందరూ ఏమని పిలిచేవారో గుర్తించండి. ఆప్షన్ 1 కేతిగాడు, ఆప్షన్ 2 మాయగాడు, ఆప్షన్ 3 బావగాడు, ఆప్షన్ 4 బామ్మర్దిగాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బావగాడు. పూర్ణయ్యని ఏమని పిలిచేవారండి? బావగాడు అని పిలిచేవారు. నెక్స్ట్, జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు. ఈ వాక్యములో ఆవురావురమనడం అనేది ఒక డాష్. ఆప్షన్ 1 సామెత, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 శబ్ద పల్లవం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాతీయం. ఆవురావురమనడం అనేది ఏంటమ్మా? జాతీయం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో మిత్ర ప్రేమకు దృష్టాంతం కలిగి కథను గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణోపాఖ్యానం, ఆప్షన్ 2 కుచేలోపాఖ్యానం, ఆప్షన్ 3 రుక్మిణీ నీతి, ఆప్షన్ 4 కుచేల నీతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కుచేలోపాఖ్యానం అనేది మిత్ర ప్రేమకు దృష్టాంతం కలిగిన కథండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతని గుర్తించమన్నారండి. ఆప్షన్ 1 జౌకు బురద, ఆప్షన్ 2 గాది ధాన్యం నిల్వ చేసేది, ఆప్షన్ 3 బాడి బురద, ఆప్షన్ 4 కృపానం బంగారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కృపానం బంగారం. కృపానం అంటే బంగారం అని అర్థం కాదండి. నెక్స్ట్, ఒక పెళ్లి వన సంతర్పణంలో పులిహోర తిరగమోత వాసిన పీల్చి జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రయాణమైంది. ఈ వాక్యములో ఏ అలంకారం ఉందో సరిగ్గా గుర్తించండి. ఏమడిగడమ్మా ఇక్కడ? అలంకారం అనేది గుర్తించమని చెప్పాడు. ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 అతిశయోక్తి అలంకారం, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అతిశయోక్తి అలంకారం. ఓకేనండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో సత్యం శంకరమంచి గారికి ఏ సంవత్సరంలో
ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందో గుర్తించండి. ఆప్షన్ 1 1779లో రేపటి దారి అనే రచనకు. ఆప్షన్ 2 1779లో అమరావతి కథలు అనే రచనకు. ఆప్షన్ 3 1969లో ఆఖరి ప్రేమలేఖ అనే రచనకు. ఆప్షన్ 4 1985లో కార్తీక దీపాలు అనే రచనకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1779వ సంవత్సరంలో సత్యం శంకరమంచి గారికి అమరావతి కథలు అనే రచనకైతే రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించిందండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వానిలో కఠినంగా పలికే అక్షరాలను ఏమని పిలుస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 సరళాలు. ఆప్షన్ 2 పరుషాలు. ఆప్షన్ 3 హ్రస్వాలు. ఆప్షన్ 4 దీర్ఘాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరుషాలు. కఠినంగా పలికే అక్షరాలను ఏమని పిలుస్తారండి? పరుషాలు అని పిలవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 సరళాలు. ఆప్షన్ 2 హ్రస్వాలు. ఆప్షన్ 3 పరుషాలు. ఆప్షన్ 4 దీర్ఘాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హ్రస్వాలు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తారమ్మా? హ్రస్వాలు అని పిలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్, మన తెలుగు భాషలో గాలిని బయటకి ఊదుతూ పలికే అక్షరాలని ఏమని పిలుస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 ఊష్మాలు. ఆప్షన్ 2 ఓప్యాలు. ఆప్షన్ 3 అంతస్థాలు. ఆప్షన్ 4 అనునాసికాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఊష్మాలు. ఊష్మాలు అని పిలుస్తారండి. గాలిని బయటకి ఊదుతూ పలికే అక్షరాలను ఏమని పిలుస్తారు? ఊష్మాలు అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, మన తెలుగు భాషలో 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 హ్రస్వాలు. ఆప్షన్ 2 దీర్ఘాలు. ఆప్షన్ 3 పరుషాలు. ఆప్షన్ 4 సరళాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దీర్ఘాలు. 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తారు? దీర్ఘాలు అని పిలుస్తారండి. ఓకే. నెక్స్ట్, తెలుగు వ్యాకరణ భాషలో పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమని పిలుస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 స్పర్శాలు. ఆప్షన్ 2 స్థిరాలు. ఆప్షన్ 3 దీర్ఘాలు. ఆప్షన్ 4 హ్రస్వాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్థిరాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమని పిలుస్తారండి? స్థిరాలు అని పిలవడం అయితే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలుగు వ్యాకరణ భాషలో కా నుండి మా వరకు గల హల్లులను ఏమని పిలుస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 స్పర్శాలు. ఆప్షన్ 2 స్థిరాలు. ఆప్షన్ 3 దీర్ఘాలు. ఆప్షన్ 4 హ్రస్వాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్పర్శాలు. కా నుండి మా వరకు గల హల్లును ఏమని పిలుస్తారండి? స్పర్శాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్పర్శాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మాదు మూట మల్లెలు దోచినాడు ఆలిమెల్లో పుస్తులు తెంచుతాడు అనే గేయ పంక్తులలో ముల్లెలు పుస్తెలు అనే పదాలకు అర్థాలు వరుసగా ఆప్షన్ 1 అన్నము సంపదలు. ఆప్షన్ 2 సంపదలు జీవితం. ఆప్షన్ 3 సంపదలు తాలిబొట్టు. ఆప్షన్ 4 అన్నము ప్రాణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సంపదలు తాలిబొట్టు. ముల్లెలు పుస్తెలు అనే పదాలకు అర్థం ఏంటమ్మా? సంపదలు తాలిబొట్టు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన రచయితలలో దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో
మొదటి వారు ఎవరో గుర్తించండి. చూడండి అమ్మా, ఇక్కడ దేశభక్తుల కవితలు రాసి జైలు శిక్ష అనుభవించారంట. కానీ వారిలో మొదటి వారి గురించి అడిగారమ్మా. జైలుకెళ్ళిన ఫస్ట్ వ్యక్తి గురించి అడిగారు. ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 2 గరిమెళ్ళ వెంకటనారాయణ, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 గరిమెళ్ళ సత్యనారాయణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గరిమెళ్ళ సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలను మొట్టమొదటిసారిగా రచించినది ఎవరు? ఆప్షన్ 1 పరవస్తు చిన్నయ్య సూరి, ఆప్షన్ 2 విష్ణు శర్మ, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 విష్ణుమూర్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విష్ణు శర్మ. పంచతంత్ర కథలను ఎవరు రాశారమ్మా? విష్ణు శర్మ. ఈ క్రింద ఇచ్చిన వారిలో ఎవరికి గద్య తెక్కన అనే బిరుదు ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 గిడుగు వెంకట్రామమూర్తి, ఆప్షన్ 3 చిన్నైసూరి పరవస్తు, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. గద్య తిక్కన అనే బిరుదు ఎవరికి ఉందమ్మా? కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్, సమయస్ఫూర్తి అనే పాఠంలో మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న మనం శత్రుమిత్రులము అని ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 రోమసుడితో పలితుడు, ఆప్షన్ 2 పలితుడితో రోమశుడు, ఆప్షన్ 3 పలితుడు చంద్రకుడితో, ఆప్షన్ 4 రోమశుడు చంద్రకుడితో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రోమసుడితో పలితుడు అనేవారు పలికాడండి. నెక్స్ట్, సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగంలోని పాత్రలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 పలితుడు ఎలుక, ఆప్షన్ 2 చంద్రకుడు జింక, ఆప్షన్ 3 రోమసుడు పిల్లి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చంద్రకుడు అంటే జింక్ అనేది కాదండి. ఓకే. నెక్స్ట్, సమయస్ఫూర్తి అనే పాఠంలో ప్రాణభీతితో గిజగిజలాడుతూ ఏం చెయ్యునురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నది ఎవరు? ఆప్షన్ 1 చంద్రకుడు, ఆప్షన్ 2 పలితుడు, ఆప్షన్ 3 రోమసుడు, ఆప్షన్ 4 మందరకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పలితుడు. నెక్స్ట్, సమయస్ఫూర్తి అనే పాఠములో ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడినది ఎవరో గుర్తించండి. ఆప్షన్ 1 పలితుడు, ఆప్షన్ 2 రోమశుడు, ఆప్షన్ 3 మందరకం, ఆప్షన్ 4 చంద్రకుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పలితుడు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతి పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రాణము పానము, ఆప్షన్ 2 ధర్మము ధమ్మము, ఆప్షన్ 3 రథం రథం, ఆప్షన్ 4 కథ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రథం అనే దానికి రథం. ఈ జత అనేది రాంగ్ అండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతి పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఆహారం అరము, ఆప్షన్ 2 అంగుళీయకం ఉంగరం, ఆప్షన్ 3 ప్రాంతము పొంతము, ఆప్షన్ 4 హితం ఇతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆహారము అరము. నెక్స్ట్, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పాటైంది? ఆప్షన్ 1
11 1953. Option 2 1 10 1953. Option 3 1 9 1953. Option 4 1 8 1953. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 10వ నెల 1వ తారీఖు 1953వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యిందండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో మన జాతీయ పతాక రూప శిల్పి ఎవరో గుర్తించండి. మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారో అడుగుతున్నారండి. ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 3 పింగళి వెంకయ్య, ఆప్షన్ 4 పైడిమర్రి వెంకట సుబ్బారావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పింగళి వెంకయ్య. పింగళ వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని రూపొందించారండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు గుర్తించండి. ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ 2 సుందరాచారి శంకరంబాడి, ఆప్షన్ 3 పింగళి వెంకయ్య, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారండి. ఓకే, నెక్స్ట్, పొట్టి శ్రీరాములు గారు రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని ఎన్ని నెలలు గాంధీజీతో పాటు జైలు శిక్ష అనుభవించారండి. ఆప్షన్ 1 3 నెలలు, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 9 నెలలు, ఆప్షన్ 4 12 నెలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6 నెలలు. 6 నెలలు పొట్టి శ్రీరాములు గారు రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారండి. నెక్స్ట్, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా, నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అని అన్నది ఎవరు. ఆప్షన్ 1 పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ 2 శంకరంబాడి సుందరాచారి, ఆప్షన్ 3 పైడిమర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ 4 గాంధీజీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శంకరంబాడి సుందరాచారి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన రచనలలో పైడిమర్రి వెంకట సుబ్బారావు రచన కాని దాన్ని గుర్తించండి. చూడండమ్మా, ఇక్కడ రచన కాని దాన్ని ఏదో గుర్తించమంటున్నారు. ఆప్షన్ 1 బాలరామాయణం, ఆప్షన్ 2 వెంకటేశ స్తుతులు, ఆప్షన్ 3 సుందర రామాయణం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సుందర రామాయణం అనేది వెంకట సుబ్బారావు గారి రచన అయితే కాదండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 నిరాడంబర గుణసంధి, ఆప్షన్ 2 నిరాహార దీక్ష విసర్గ సంధి, ఆప్షన్ 3 అనంతాకాశం సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 ఆత్మాభిమానం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిరాడంబర గుణసంధి అనేది రాంగ్ అండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సమాస పదం సమాస పేరుకు సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 తెలుగు జాతి సంభావన పూర్వపద కర్మాదాయ సమాసం, ఆప్షన్ 2 ఆకాశవాణి షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 ఆమరణాంతం అవ్యయీభవ సమాసం, ఆప్షన్ 4 అనంతాకాశం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆకాశవాణి షష్ఠీ తత్పురుష సమాసం అనేది రాంగ్ అండి. నెక్స్ట్, కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు.
ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 వేమన, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 నార్ల చిరంజీవి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరుణశ్రీ. నెక్స్ట్, కడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 నార్ల చిరంజీవి, ఆప్షన్ 4 నార్ల వెంకటేశ్వరరావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నార్ల చిరంజీవి గారు అనేది ఈ పద్యాన్ని రాశారండి. నెక్స్ట్, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 పక్కి అప్పల నరసయ్య, ఆప్షన్ 4 మారద వెంకయ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేమన. నెక్స్ట్, దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు అనే పద్యమును రచించినది ఎవరు? చెప్పండి. ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 వేమన, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 పక్కి అప్పల నరసయ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరుణశ్రీ. నెక్స్ట్, పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు డాష్ అనే పద్యము క్రింద ఇచ్చిన వారిలో ఎవరు రచించారు? ఆప్షన్ 1 మారద వెంకయ్య, ఆప్షన్ 2 పోతులూరి వీరబ్రహ్మం, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 వేమన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్, వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడాన్ని ఉపయోగించే వాటిని డాష్ అంటారు. ఆప్షన్ 1 భాషా భాగాలు, ఆప్షన్ 2 విభక్తులు, ఆప్షన్ 3 ప్రత్యయాలు, ఆప్షన్ 4 సంధులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విభక్తులు అని అంటారండి. నెక్స్ట్, రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్నే డాష్ అంటారు. ఏంటమ్మా, రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంధి, ఆప్షన్ 2 విభక్తి, ఆప్షన్ 3 సమాసం, ఆప్షన్ 4 భాషా భాగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సమాసం. నెక్స్ట్, సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉండేదాన్ని ఏమని పిలుస్తారు? ఏంటమ్మా, సమాసంలో ఉన్న రెండు పదాల సమాన ప్రాధాన్యం కలిగి ఉండేదాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ద్విగు సమాసం, ఆప్షన్ 2 రూపక సమాసం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 సంభావన ఉభయపద కర్మాధారయ సమాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. నెక్స్ట్, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సామాన్య వాక్యం, ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 అసమాపక వాక్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడుందో గుర్తించండి. ఆప్షన్ 1 శ్రీకాకుళం జిల్లా కృష్ణపట్నంలో, ఆప్షన్ 2 కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో, ఆప్షన్ 3 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో, ఆప్షన్ 4 గుంటూరు జిల్లాలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు వ్యతిరేక పదాలను సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఏంటమ్మా, సరికాని జతను గుర్తించాలి. ఆప్షన్ 1 పండితుడు జాంతనుడు, ఆప్షన్ 2 సరసం విరసం, ఆప్షన్ 3 అదృష్టం దురదృష్టం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పండితుడు జాంతనుడు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 తుల్యం సమానం, జాంతనాలు జానతనాలు. ఆప్షన్ 3 వీధి మొగదల వీధి చివర వీధి ప్రారంభం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సమానార్థక పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. సమానార్థక పదాలకు సంబంధించిన జతల్లో సరికాని జతను గుర్తించమన్నారండి. బుడతడు పిల్లవాడు. ఆప్షన్ 2 జీవనశైలి బతికే పద్ధతి. ఆప్షన్ 3 ధనం ప్రయాణం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ధనం ప్రయాణం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, చిలుకూరు దేవపుత్ర గారు రచించిన మమకారం అనే పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 పంచమం. ఆప్షన్ 2 6 గ్లాసులు. ఆప్షన్ 3 చివరి మనుషులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6 గ్లాసులు. చిలుకూరు దేవపుత్ర గారు రాసిన మమకారం అనే పాఠ్యభాగం ఏ సంపుటి నుండి గ్రహించబడిందండి? 6 గ్లాసులు అనే సంపుటి నుండి గ్రహించబడిందండి. నెక్స్ట్, 1996లో ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి పొందిన చిలుకూరి వారి రచన ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 ఏకాకి నౌక చప్పుడు. ఆప్షన్ 2 బంది. ఆప్షన్ 3 పంచమం. ఆప్షన్ 4 6 గ్లాసులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పంచమం. నెక్స్ట్, అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంశ్లిష్ట వాక్యం. ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. ఆప్షన్ 3 సమాపక వాక్యం. ఆప్షన్ 4 సామాన్య వాక్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సామాన్య వాక్యం. నెక్స్ట్, మేలుకొలుపు అనే పాఠము కుసుమ ధర్మన్న రచించిన ఏ రచన నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 నల్ల దొరతనం. నల్ల దొరతనం. ఆప్షన్ 2 మా కొద్దీ నల్ల దొరతనం. ఆప్షన్ 3 హరిజన శతకం. ఆప్షన్ 4 బిడ్డల శిక్షణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హరిజన శతకం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు ఎవరో గుర్తించండి. ఆప్షన్ 1 గుడిపాటి వెంకటచలం. ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న. ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ. ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో డాష్ అనే కవిత అనువాద రచయిత ఎవరో గుర్తించండి. ఆప్షన్ 1 ఠాగూర్. ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న. ఆప్షన్ 3 గుడిపాటి వెంకటాచలం. ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుడిపాటి వెంకటచలం. నెక్స్ట్, కుసుమ ధర్మన్న చదువుకున్న రోజుల్లోనే అభిలాష కలిగిన ఎవరి చేత ప్రభావితం అయ్యారు? ఆప్షన్ 1 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఆప్షన్ 2 కందుకూరి నరసింహారావు. ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ. ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం గారిచే ప్రభావితం అయ్యారండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు వ్యతిరేక పదాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 పుణ్యం పాపం. ఆప్షన్ 2 సద్గుణం నిర్గుణం.
ఆప్షన్ 3 విద్య అవిద్య, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సద్గుణం నిర్గుణం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వారిలో ఎవరు విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఆప్షన్ 3 గుడిపాటి వెంకటచలం, ఆప్షన్ 4 కుసుమ ధర్మన్న. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలలో స్త్రీ అనే అర్థం ఇచ్చే పదాన్ని గుర్తించండి. ఏంటమ్మా? స్త్రీ అనే అర్థం ఇచ్చే పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వెలది, ఆప్షన్ 2 నారి, ఆప్షన్ 3 పొలతి రాయ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. పైవన్నీ స్త్రీ అనే అర్థమే వస్తాయండి. నెక్స్ట్, స్వర్గ పదమని నమ్ముము స్వాంతమందు. ఈ పద్య పంక్తిలో స్వాంతము అనే పదానికి సంధి విభజన మరియు సంధి పేరును గుర్తించండి. ఆప్షన్ 1 స్వ ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 సు ప్లస్ అంతము యనాదేశ సంధి, ఆప్షన్ 3 స్వ ప్లస్ అంతము గసడదవాదేశ సంధి, ఆప్షన్ 4 సా ప్లస్ అంతము సరళాదేశ సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సు ప్లస్ అంతము యనాదేశ సంధి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, సమ ప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే ఏ వాక్యం ఏర్పడుతుంది? ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. సమ ప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుందండి. ఓకేనండి. నెక్స్ట్, ధర్మ నిర్ణయం అనే సమాస పదానికి సమాసం పేరు ఏమిటో గుర్తించండి. ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం, ఆప్షన్ 2 విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం, ఆప్షన్ 3 విశేషణ ఉభయపద కర్మాధారయ సమాసం, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. నెక్స్ట్, సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ఏమంటారండి? ఏంటండి? సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ఏమంటారు? ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 సంఖ్యా సమాసం, ఆప్షన్ 3 ద్విగు సమాసం, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ద్విగు సమాసం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. రథం తేరు, ఆప్షన్ 2 ఆనతి స్త్రీ, ఆప్షన్ 3 వదనం ముఖం, ఆప్షన్ 4 శాసనం చట్టం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆనతి స్త్రీ అనేది రాంగ్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన ప్రకృతి వికృతికి సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 రథం రథము, ఆప్షన్ 2 ఆజ్ఞ ఆన, ఆప్షన్ 3 కుమారుడు కొమరుడు, ఆప్షన్ 4 వీధి వీధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రథం రథము అనేది రాంగ్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు వాటి వ్యతిరేక పదాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. వ్యతిరేక పదాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 న్యాయం అన్యాయం, ఆప్షన్ 2 సామాన్య అసామాన్య, ఆప్షన్ 3 ఉదయించడం భానోదయం, ఆప్షన్ 4 సుఖం దుఃఖం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉదయించడం భానోదయం అనేది రాంగ్ ఆన్సర్.
నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అశ్వం తురగం, ఆప్షన్ 2 అసువులు గుర్రాలు, ఆప్షన్ 3 కోలాహలం హడావిడి, ఆప్షన్ 4 శాసనం చట్టం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అసువులు గుర్రాలు. నెక్స్ట్, శోక దేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించి ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 అతిశయోక్తి, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపమాలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ 73 క్వశ్చన్. దుర్గాదేవి కనకవర్షం కురిపించింది. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 అతిశయోక్తి, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రూపకాలంకారం. నెక్స్ట్, త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగము మొల్ల రాసిన రామాయణంలోని ఏ భాగంలోనిది? ఆప్షన్ 1 అరణ్యకాండ, ఆప్షన్ 2 సుందరకాండ, ఆప్షన్ 3 యుద్ధకాండ, ఆప్షన్ 4 కిష్కింధకాండ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సుందరకాండ. త్రిజట స్వప్నం అనే పాఠము సుందరకాండ నుంచి తీసుకోబడిందండి. నెక్స్ట్, వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించి అర్థం వచ్చినట్లయితే దాన్ని ఏ వాక్యం అంటారు? ఆప్షన్ 1 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 2 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం, ఆప్షన్ 4 అనుమతార్థ వాక్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్, వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ఏ వాక్యం అంటారు? ఆప్షన్ 1 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 2 అనుమతార్థక వాక్యం, ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం, ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్, ఆ ఈ ఉ రు అనే వర్ణాలకు అవే వర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని ఏ సంధి అంటారు? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశమగును. దాన్నే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్, తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవితో మానవ భాషలో మాట్లాడి ఓదార్చినది ఎవరు? ఆప్షన్ 1 త్రిజట, ఆప్షన్ 2 ద్విజట, ఆప్షన్ 3 ధనుజకాంతలు, ఆప్షన్ 4 ఆంజనేయుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆంజనేయుడు. నెక్స్ట్, ఆత్కూరి మొల్ల రచించిన మొల్ల రామాయణంలో మొత్తం గద్య పద్యాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 781, ఆప్షన్ 2 981, ఆప్షన్ 3 871, ఆప్షన్ 4 861. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 871 గద్య పద్యాలు ఉన్నాయండి. నెక్స్ట్, కలగంటిన్ వినుండింతులారా మన లంకాద్వీప మీ యబ్దిలో ఈ పద్య పంక్తి ఏ ఛందస్సులో వ్రాయబడిందో గుర్తించండి. ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 మత్తేబం, ఆప్షన్ 4 శార్దూలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మత్తేవం. నెక్స్ట్,
ఈ క్రింద ఇచ్చిన పర్యాయ పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 మాట, ఉక్తి, పలుకు. ఆప్షన్ 2 సీత, జానకి, మైథిలి. ఆప్షన్ 3 ధనుజులు, రాక్షసులు, అసురులు. ఆప్షన్ 3 శుద్ధాంతము, అంతఃపురము, రాజవాసము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శుద్ధాంతము, అంతఃపురము, రాజవాసం అనేది రాంగ్ అండి. నెక్స్ట్, రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు వంటి నవలలు మొత్తం ఎన్ని రాశారు? ఆప్షన్ 1 19, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 43. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 27. రావూరి భరద్వాజరావు గారు పాకుడు రాళ్ళు వంటి నవలలు ఎన్ని రాశారండి? మొత్తం 27 రాశారండి. ఓకే. నెక్స్ట్, రావూరి భరద్వాజ గారు రచించిన డూడు బసవన్న అనే పాఠ్యభాగమును ఏ పుస్తకం నుంచి తీసుకోబడింది? ఆప్షన్ 1 చివరి అవకాశం, ఆప్షన్ 2 జీవన సమరం, ఆప్షన్ 3 జల ప్రళయం, ఆప్షన్ 4 కథా సాగరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జల ప్రళయం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 మకాం ఆహారం, ఆప్షన్ 2 ఆప్యాయం ప్రేమ, ఆప్షన్ 3 అనుగుణంగా తగిన విధంగా, ఆప్షన్ 4 కనుమరుగు కనిపించకుండా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనుగుణంగా తగిన విధంగా. నెక్స్ట్, కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? ఆప్షన్ 1 గంగిరెద్దాట, ఆప్షన్ 2 యక్షగానం, ఆప్షన్ 3 ఎరుక చెప్పే సోది, ఆప్షన్ 4 తోలుబొమ్మలాట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యక్షగానం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సమాస పదాలకు విగ్రహ వాక్యానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అందచందాలు, అందాలు, చందాలు. ఆప్షన్ 2 కాలు చేతులు, కాళ్ళును, చేతులను. ఆప్షన్ 3 రెండు చేతులు, రెండైన చేతులు. ఆప్షన్ 4 పని వరుణ, పనులలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అందాలు, చందాలు. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పర్యాయ పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఉదకం నీరు, జలం. ఆప్షన్ 2 సంతోషం, ఆనందం, సంతసం. ఆప్షన్ 3 నాన్న, తండ్రి, జనకుడు. ఆప్షన్ 4 బసవయ్య, వృషభం, మూలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నాన్న, తండ్రి, జనకుడు. వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు? ఆప్షన్ 1 24 నెలలు, ఆప్షన్ 2 21 నెలలు, ఆప్షన్ 3 18 నెలలు, ఆప్షన్ 4 12 నెలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 24 నెలలు వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో జైలు శిక్షని అనుభవించారు. నెక్స్ట్, వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారత ప్రభుత్వం ఏ పురస్కారంచే సత్కరించారు? ఆప్షన్ 1 పద్మశ్రీ, ఆప్షన్ 2 పద్మవిభూషణ్, ఆప్షన్ 3 పద్మభూషణ్, ఆప్షన్ 4 నోబెల్ సాహిత్య బహుమతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నోబెల్ సాహిత్య బహుమతి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన రచన ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 నల్లదొరతనం, ఆప్షన్ 2 అడవి పూలు, ఆప్షన్ 3 నాగులు, ఆప్షన్ 4 చంచులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నల్లదొరతనం. నెక్స్ట్, వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంచే సత్కరించారు?
ఆప్షన్ 1 1953, ఆప్షన్ 2 1963, ఆప్షన్ 3 1973, ఆప్షన్ 4 1983. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1973. నెక్స్ట్, పరుగెత్తి పాలు తాగేదానికన్నా నిలుచొని నీళ్లు తాగడమే మేలు అనే కోవకు చెందిన వాళ్ళు ఎవరిని వెన్నకంటి రాఘవయ్య వర్ణించాడు? ఆప్షన్ 1 చెంచులు, ఆప్షన్ 2 బోండాలు, ఆప్షన్ 3 యానాదులు, ఆప్షన్ 4 గోండులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యానాదులు. నెక్స్ట్, వెన్నెలకంటి రాఘవయ్య రచించిన ఎంత మంచి వారమ్మ అనే పాఠమును ఏ రచన నుంచి తీసుకోవడం జరిగింది? ఆప్షన్ 1 అడవి పూలు, ఆప్షన్ 2 సంచార జాతులు, ఆప్షన్ 3 యానాదులు, ఆప్షన్ 4 భారతదేశంలో ఆదివాసులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యానాదులు. నెక్స్ట్, యానాదులు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారిపడుతుంటే ఈ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 ఉపమాలంకారం, ఆప్షన్ 2 స్వభావోక్త అలంకారం, ఆప్షన్ 3 రూపకాలంకారం, ఆప్షన్ 4 అర్ధాంతరన్యాస అలంకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపమాలంకారం. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సమాస పదాలు విగ్రహ వాక్యాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 విద్యా గ్రంథం, విద్య అనేది గ్రంథం, ఆప్షన్ 2 మంత్రతంత్రాలు, మంత్రాలు మరియు తంత్రాలు, ఆప్షన్ 3 ధాన్య రాసులు, ధాన్యం తోడి రాసులు ఉండ, ఆప్షన్ 4 ఈర్ష్య ద్వేషాలు, ఈర్ష్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈర్ష్యాదేశాలు, ఈర్ష్య ద్వేషాలు, ఈర్ష్య. ధాన్య రాసులు, ధాన్యం తోడి రాసులు ఉండా. నెక్స్ట్, వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు? ఆప్షన్ 1 24 నెలలు, ఆప్షన్ 2 21 నెలలు, ఆప్షన్ 3 18 నెలలు, ఆప్షన్ 4 12 నెలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆప్షన్ 2 21 నెలలు. నెక్స్ట్, వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారత ప్రభుత్వం ఏ పురస్కారంచే సత్కరించారు? ఆప్షన్ 1 పద్మశ్రీ, ఆప్షన్ 2 పద్మ విభూషణ్, ఆప్షన్ 3 పద్మభూషణ్, ఆప్షన్ 4 నోబెల్ సాహిత్య బహుమతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పద్మభూషణ్. వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఏ పురస్కారం వచ్చిందమ్మా? పద్మభూషణ్. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అబ్ది సముద్రం, ఆప్షన్ 2 ఎలిమి సంతోషం, ఆప్షన్ 3 కుటీరములు కిరీటాలు, ఆప్షన్ 4 నెమ్మిగా నెమ్మదిగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నెమ్మిగా నెమ్మదిగా. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ద్వీపం కాంతినిచ్చేది, ఆప్షన్ 2 వెరచకు భయపడకు, ఆప్షన్ 3 వెరచకు భయపడకు, ఆప్షన్ 3 ధనుజకాంతలు రాక్షస స్త్రీలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్వీపం కాంతినిచ్చేది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన పదాల్లో ప్రకృతి పదం ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 మది, ఆప్షన్ 2 దీవి, ఆప్షన్ 3 అంబ, ఆప్షన్ 4 అమ్మ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంబ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ గురించి కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బిట్స్ గురించి కానీ మీకు కావాలనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.